పండుగ రోజున ఊరంతా తమ తమ కుటుంబ సభ్యులతో ఉగాది పండుగ ఉత్సవాలు జరుపుకుంటే వారు మాత్రం సాగు తాగునీటి కోసం దీక్షలు చేస్తూ మానేరు వాగులోనే నిరసన వ్యక్తం చేస్తూ ఉగాది వేడుకలు జరుపుకున్నారు. మానేరు పరిరక్షణ సమితి సభ్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో మానేరు వాగు నుండి ఇసుకను తీయొద్దని, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా మానేరు పరిరక్షణ సమితి సభ్యులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ఉగాది పండుగ రోజున తమ ఇండ్లలో వారి కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకోకుండా మానేరు వాగులోనే టెంట్ వేసి ఉగాది పచ్చడి చేసి భక్ష్యాలను తయారు చేసి దీక్షా శిబిరంలోనే నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు మానేరు పరిరక్షణ సమితి సభ్యులు. ఇసుక రీచ్లను రద్దుపరిచే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, లేకపోతే సాగు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రీచ్లను మూసివేయించాలని గట్టేపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మానేరు పరిరక్షణ సమితి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇసుక రీచ్లను వెంటనే అధికారులు స్పందించాలి. అధికార నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. వెంటనే సేవ్ వాటర్, సేవ్ మానేర్, మానేరు పరిరక్షణ సమితి, గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి రీచ్లను వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. నేను రేపు రోజా మాట్లాడతారా? 26 హాఫ్ అన్ అవర్ వచ్చే వాటర్ ఇప్పుడు 10 నిమిషాలుగా వాటర్ రావడం లేదు మాకు విలేజ్లలో ప్రతి వాడకు. ఎందుకంటే వాటర్ ఫ్లో తగ్గిపోవడం జరిగింది. గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి, గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి రద్దు చేయాలి. అధికారులు వెంటనే, అధికారులు వెంటనే, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. మీదికి పట్టడానికి శాతం అయితే లేదు, చేయికి అయితే లేదు. మస్తు కలిసింది అల్లుడు. కంగ్రాట్స్ కంగ్రాట్స్. సూపర్ ఉందన్న. తొందరగా రద్దు చేసుకొని మీరు విలేజ్ నుంచి వెళ్ళి తొందరగా మీరు రద్దు చేసుకొని వెళ్ళగలరు. కాబట్టి ఏదున్నా మా రిలే నిరాదీక్ష వల్ల మాకు కొన్ని విషయాలు కానీ ఏదైనా కానీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము దానికి ముందుకుండి కొనసాగిస్తాం. మా కుటుంబాలను గట్టెపెల్ల ఇండ్ల దగ్గర వదిలిపెట్టి ఈరోజు ఈ మానేరు వాగులో ఈ ఇసుక రీచ్లు రద్దు చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఉగాది పర్వదినాన మేమందరం కూడా ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకొని ఇక్కడనే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంలో ఉగాది పచ్చడి అందరికి కూడా పంచిపెట్టి మా ఇళ్ళను కూడా వదిలిపెట్టి ప్రజల కోసం, నీరు కోసం, సాగునీటి కోసం, త్రాగునీటి కోసం ఇక్కడనే నిరాహార దీక్ష. ఉగాది పచ్చడి కానీ ఇక్కడ బూరెలు కానీ అన్నీ కూడా ఇక్కడికి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడనే చేసుకొని అందరం ప్రసాదంలాగా తీసుకోవడం కొరకు ఇక్కడే ఉన్నాం తప్ప మా భార్య పిల్లలతోని మేము ఇంటి దగ్గర ఏదో పండుగ చేసుకోవట్లేము. ఎందుకంటే మా గ్రామం కొరకు రేపు మా నీళ్లు పోతే, నీళ్లు లేకుంటే రేపు బ్రతుకులే ఉండే కాబట్టి దాని కొరకు దీన్ని కాపాడు కొరకు ఇంపార్టెంట్గా అందరం ఇక్కడికి వచ్చి చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రజల కోసం, ఈ నీటి కోసం పోరాడుకుంటూ ఈ వాగులో మేము ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారు దీనిపైన వెంటనే స్పందించి ఇది వెంటనే ఆపాలి, ఇసుక రీసులు లేని ఏడల ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో
ఊరంతా ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. వెంటనే దీని మీద చర్య తీసుకొని వాళ్ళను జీవో రద్దు చేసి ఇసుక రీసును వెంటనే రద్దు చేస్తే ఈ 4వ రోజు రిలే నిరాహార దీక్షలో పండుగని చూడకుండా మేము ఇక్కడనే జరుపుకుంటూనే ఉన్నాం. మాకు ఈ యొక్క ఇసుక కోరీలు బంద్ అయిన రోజే మాకు నిజమైన పండుగని. ఆ ఇసుక కోరి బంద్ కావడం వలంగా రేపు ఫ్యూచర్లో రానున్న రోజుల్లో మనకు ఎలాంటి నీటి ఎద్దడి ఉండదు కాబట్టి సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఆ సాగునీటి ఎద్దడి మనం ఎదుర్కొన్నప్పుడే ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు. ఆ నీళ్లు వేయని రోజున మనం పూర్తి అంధకారంలో ఉండాల్సి వస్తుంది. వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో తొలి సర్పంచ్ కనకయ్య జ్ఞాపకార్థం తన కుమారుడు దేవేందర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక గ్రామ పెద్దలతో ప్రారంభించారు. మండు వేసవిలో ప్రయాణికుల దప్పికను తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన దేవేందర్ను పలువురు అభినందించారు. పైసలైతే దేవేంద్ర అని బర్గం కనుక పేరు విన చేస్తారు. మా నాన్నగారు అయిన బర్కం కనకయ్య గారు ఈ గ్రామ ప్రధాన సర్పంచ్ 2 టర్ములు ఆయన నిస్వార్థంగా బడుగు బలహీన వర్గాలకు సేవ చేసిండు. నేను గత 3 సంవత్సరాల క్రితం సింగరేణి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత అతని పేరు మీద బర్కం కనకయ్య ఫౌండేషన్ పేరు మీద చిన్న బీదలకు కానీ చనిపోయిన వాళ్ళకు బీద ఎవరికన్నా మినిమం 1000 నుంచి 2000 ఆర్థిక సాయం అతని పేరు మీద కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గత సంవత్సరం పెట్టేది ఉండే అప్పుడు రాళ్ళ వర్షం చుట్ల లేకుండా దాన్ని కొనసాగించాలనే ఉద్దేశం ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.